రిజర్వాయర్లు కట్టకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, రిజర్వాయర్లు కట్టినా కానీ పంట కాలువలు తవ్వకుండా గాలిలో దీపం పెట్టి గాలిలో మేడలు కట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన రైతులు వాళ్ళ పంటలను మార్చుకోరు. వాళ్ళకి ఎష్యూర్డ్ వాటర్ ఉంటుందనుకుంటేనే పంటలను మార్చుకుని అధిక ఫలసాయం, అధిక రాబడి వచ్చేటటువంటి కమర్షియల్ క్రాప్స్ పెంచడానికి ఇష్టపడతారు. కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్ సమాజంగా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏమిటంటే, ఎన్ని చోట్ల రిజర్వాయర్లు కట్టగలిగితే, ఎంత నీరు నిల్వించుకోగలిగితే, ఎంత గ్యారంటీ మనం రైతులకు ఇవ్వగలిగితే వ్యవసాయ పరంగా మనకు అంత రాబడి, గ్రామాల్లో ప్రజల ఆదాయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అది లేకుండా ఎక్కడో ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మధ్యన తగాదా పడి ఒకళ్ళొకళ్ళు చంపుకుంటే దాన్ని ఒక రాష్ట్రంలో పెద్ద సెన్సేషన్. అది ఈ రోజున రాష్ట్రానికి మొట్టమొదటి ప్రాధాన్యత అయిపోయింది. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయరు. హత్య జరిగిన తర్వాత ఓవర్ యాక్షన్ చేస్తారు. దాన్ని బాధ్యతారహితమైనటువంటి వ్యక్తులు ఒక కుల వివాదంగా సృష్టించడానికి ప్రయత్నం చేస్తే, అరే ఇది తప్పురా, కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన ఇట్లా చిచ్చు పెట్టేవాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారని తెలిసే 1984-85లోనే ఐపీసీకి సవరణ చేశారు. 153A అనే సెక్షన్ చేర్చారు. అందులో ఇటువంటి పనికిమాలిన వాళ్ళు చేసే విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలని అడ్డుకోవడం కోసం, వాళ్ళని చట్టం ముందు నిలబెట్టడం కోసం ఉన్నటువంటి ప్రొవిజన్ అది. దాన్ని ఉపయోగించడం చేత కాదు, పోలీసులకి చేత కాదు, రాజకీయ నాయకులకి చేత కాదు, ప్రభుత్వానికి చేత కాదు. అది రగులుకుని పనికిమాలిన వాళ్ళ మధ్యన మాటల యుద్ధంగా పరిణమించేంత వరకు నిమ్మకు నీరెత్తుకున్నట్టుగా కూర్చుంటుంది ప్రభుత్వం. ఎందుకయ్యా ఇదంతా చేస్తారు అంటే, అసలు విషయాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇదొక ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడ. కొట్టుకు సావని రోజుకొక కులపు గొడవ, రోజుకొక కుళాయి గొడవ, రోజుకొక గట్టు తగాదాలో కొట్టుకు సావని పత్రికల్లో ప్రధాన శీర్షికలు అవే అవని. ఇక మనం నీటిపారుదల గురించి మాట్లాడాల్సిన పని లేదు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన పని లేదు, బాధ్యత పడాల్సిన పని లేదు. కాబట్టి ఇలా నడవని అన్నంత కుతంత్రంతో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. చివరికి ఒక క్షణాన వీళ్ళు దాన్ని ఆ బాధ్యతారహితమైనటువంటి వ్యక్తులు చేసిన ఆరోపణలనే నిజమని రుజువు చేసేలాగా ఈ హత్య కేసులో మృతుడి కుటుంబానికింత, గాయపడిన వారికింత, వాళ్ళ పిల్లలకింత, ఇంత భూమి, ఇంత డబ్బులు అని చెప్పి ఒక 10 ఎకరాల భూమి, 23 లక్షల డబ్బులు అనౌన్స్ చేస్తారు. అయ్యా, హత్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి 400-500 హత్యలు జరుగుతూ ఉంటాయి వివిధ కారణాల వల్ల. వాటన్నిటికీ మీరు మరి ఇలాగే 10 ఎకరాల భూముల చొప్పున ఇవ్వబోతున్నారా? ఇది ఒక ప్రభుత్వ పాలసీయా? అంటే ఎవరికి వర్తిస్తుంది ఇది? ఏ కులాల వాళ్ళు కొట్టుకుంటే వర్తిస్తుంది, ఒకే కులం వాళ్ళు చంపుకుంటే వర్తించదా? ఇంత హ్రస్వ దృష్టితో, షార్ట్ సైటెడ్నెస్తో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి గుండ్రేవులా పూర్తి కాదు, సిద్ధేశ్వరం అలుగు రాదు, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి కావు. రాయలసీమ ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండడం వల్ల మీరు రైతులకి ఎష్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి రైతులు దీర్ఘకాలికమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి నిన్నగాక మొన్న కూడా కర్నూలు నుంచి గ్రామాలు వలసపోయే పరిస్థితి వచ్చింది. వేరే చోట్ల పత్తి తీయడానికి పోతున్నారు. దీన్ని ఎత్తి చూపుతూ బాధ్యతగా ప్రాజెక్టులన్నీ సందర్శించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుని ప్రజలకి, ప్రభుత్వానికి లేఖల రూపంలో వాళ్ళకి తెలియపరిచి, అయ్యా ఈ పనులు ముందు చేపట్టండి అని చెబితే, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా, నేను తలుసుకున్నదే కాళేశ్వరం అన్నట్లుగా పోలవరం బనకచెర్ల మీద వెనకడుగు వేసేది లేదు అని చెప్పి హుంకరిస్తున్నారు. ఎవడికి నష్టం? ఎవరి డబ్బది? సరే, చివరికి మొన్న ఒక రోజున ఈనాడు పత్రికలో ప్రధాన శీర్షికలో ఒక వార్త వచ్చింది. బనకచెర్ల ప్రాజెక్టు మీద ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దాని సాధ్యాసాధ్యాలు విశ్లేషించి రివ్యూ చేసి బొల్లాపల్లి నుంచి సోమశిలకు తీసుకెళ్లే ప్రాజెక్టుగా దాన్ని మార్చే దిశగా ఆలోచన చేస్తున్నారు అని చెప్పి ప్రధాన శీర్షికలో ఈనాడు పత్రికలో, ఒక బాధ్యతాయుతమైనటువంటి పత్రిక, వాళ్ళు రాశారు. అది అధికారికంగా రాయలేదు, వాళ్ళకి తెలిసిన విషయం రాశారు. సరేలే, కనీసం ఇప్పటికైనా కొంత గ్రహింపు వచ్చింది అని చెప్పి సంతోషించిన 3 రోజుల్లోనే పోలవరం బనకచెర్ల లింక్ కెనాల్కి DPR తయారు చేయడానికి, పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడానికి, కావలసిన ఇతర అనుమతులు తెచ్చుకోవడానికి టెండర్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి పేపర్లో ఇంత అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. మిగిలిన వివరాలు ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో చూసుకోగలరు అని చెప్పి ఇంత అడ్వర్టైజ్మెంట్ చూసాం. అరే, ఇంతలోనే మళ్ళీ వెనక్కి ఎందుకు తిరిగారా అని చెప్పి అసలు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లో ఏముందో చూద్దాం అని చెప్పి ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లోకి వెళ్ళి చూస్తే అసలు ఆ టెండర్ని ఆ ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో అప్లోడే చేయాల. అందులో ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి, అయ్యా ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది,
మరి ఈ ప్రొక్యూర్మెంట్, ఈ టెండర్ ఏంటో చూస్తే అసలు అందులో ఏముందో తెలుస్తుంది. సోమశిలకు వెళ్తామంటున్నారు, బనకచర్లకు వెళ్తామంటున్నారు, దేనికి డిపిఆర్ అడుగుతున్నారో మాకు తెలుస్తుంది అంటే మాకు తెలియదు సార్, ఇంతవరకు మాకు పంపలా, మేము అప్లోడ్ చేయలా, ఎప్పుడు అప్లోడ్ చేస్తాడో మాకు తెలీదు అన్నారు. పేపర్లో ప్రకటించిన దాని ప్రకారం ఈరోజు ఆఖరి రోజు 22వ తారీఖు. ఇవాళ ఉదయం కూడా ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో చూసాం. ఏమైనా పెట్టారేమో ఇప్పటికైనా, పత్రికల ముందుకు వెళ్తున్నాం కదా, చూసి వాళ్ళకి చదివి వినిపిద్దామని. ఇవాల్టి వరకు కూడా ఆ ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో ఆ టెండర్ డీటెయిల్స్ ఎక్కడా లేవు. ఏమనుకుంటోంది ప్రభుత్వం? ఇదేనా పారదర్శకత? ఇదేనా గుడ్ గవర్నెన్స్? ఇదేనా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? ఇదేనా విజనరీతనం? ఇదేనా దార్శనికత? పేపర్లో వేసిన టెండర్ని ఈ ప్రొక్యూర్మెంట్లో పెట్టే ధైర్యం కూడా లేనటువంటి ఈ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తాయని ఎట్లా నమ్మమంటారు? మీకు వచ్చిన నష్టం ఏమిటి? అంటే ఆ 9.2 కోట్ల డిపిఆర్ తయారు చేసే పనిని కూడా ఎవరికి వాళ్ళు ముందే ఎంచుకున్నారా ఏమిటి? ఇంకెవరిని చూడనివ్వరా? ఎవరిని టెండర్ వేయనివ్వరా? అసలు ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లోనే ఆ కాగితం లేకపోతే టెండర్ ఎట్లా వేస్తారు? అంటే ముందే మెగా ఇంజనీరింగ్ నుంచి డిపిఆర్ తీసేసుకుని ఆ పద్దులో ఒక 9.2 కోట్లు డబ్బులు కట్టేద్దామని నిర్ణయించుకుని ఒక పావలా పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేశారా? ఏమనుకోవాలి ఈ ప్రభుత్వం తీరుతెన్నులని చెప్పి ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాం. ఇది ఈ రోజున ఉన్నటువంటి నీటిపారుదల రంగం మీద ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి, పారదర్శకత. ఈ పరిస్థితుల్లో సుబ్బరాయుడు గారు లాంటి వాళ్ళు ఆఖరి నిమిషం వరకు ఎంత కష్టపడితే ఏమి లాభం? ఈ ప్రజానీకానికి, ఈ రాష్ట్రానికి ఎప్పటికీ ఈ ప్రాజెక్టులన్నీ అవ్వాలి, ఎప్పటికి పొలాలకు నీళ్లు పారాలి, ఎప్పటికి గ్రామాల్లో స్థితిగతులు మెరుగుపడాలి అనేది మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అట్లాగే చేస్తుంది. రాయలసీమ ప్రాజెక్టుల్ని ఒక్క అడుగు ముందుకు కదల్చలా. 750 కోట్లు మెగా ఇంజనీరింగ్కి మాత్రం గొయ్యి తవ్వడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు కింద 750 కోట్లు చెల్లింపులు చేశారు. అంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు. ఈ ప్రభుత్వం తీరు చూస్తే ఎలా ఉంది? ఎప్పటికీ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇంకా మేము గాలేరు నగరి ఏరియాలు సందర్శించాల్సింది ఉంది. దానికి కూడా వెళ్ళదలుచుకుంటున్నాం. రేపు ఎల్లుండి నుంచి బయలుదేరి పోలవరం ప్రాజెక్టులు, అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు, వాటి తీరుతెన్నులను కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఇవన్నీ వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు దృష్టి పెట్టాల్సింది, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే ఇటువంటి ప్రాజెక్టుల గురించి కానీ, పరిశ్రమల స్థాపన గురించి కానీ, కాలువల మరమ్మతులు, నిర్వహణ, వాటిని శుభ్రంగా ఉంచే విషయాల్లో కానీ, ఈ విషయాల్లో నిలదీయాలి. కానీ ఎవరో కొట్టుకుని ఒకరు చచ్చిపోతే దాన్ని ఒక కులగొడవగా, పెద్ద రాష్ట్ర సమస్యగా మార్చి ప్రజల డబ్బుని ఎకరాలకు ఎకరాలు, లక్షలకు లక్షలు పారబోయటానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే దాన్ని నిలదీయాల్సిన అవసరం ప్రజలకు ఉంది. మీరు అంతగా కావాలనుకుంటే మీ సొంత డబ్బులు ఇవ్వండి, మీ ట్రస్ట్ డబ్బులు ఇవ్వండి, లేకపోతే మీ కంపెనీల్లోంచి డబ్బులు ఇవ్వండి. ఎవడమ్మ మొగుడు సొమ్మని ప్రజల సొమ్ము ఇట్లా దారాదత్తం చేస్తున్నారు ఒక పాలసీ అంటూ లేకుండా? దీని ద్వారా సమాజంలో ఏం సందేశం పంపిస్తున్నారు?